హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ హ్యాపీగా ఉన్నారని కోరుకుంటూ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. ఏఐ వెసెస్ చాట్ జీపీటీ. చాట్ జీపీటీ వెసెస్ హ్యూమన్ లైఫ్. చూడండి ఫ్రెండ్స్, అందరి లైఫ్లో చాట్ జీపీటీ చాలా ఏఐ టూల్స్ అన్నీ చాలా క్రూషియల్ రోల్స్ పోషిస్తున్నాయి. కానీ మన లైఫ్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మనం ఏం నేర్చుకుంటున్నాం? చాట్ జీపీటీ నుంచి మనం క్యాలిక్యులేషన్స్ మాత్రమే తీసుకోవాలి. కాదని చాట్ జీపీటీకి అంకితం అవ్వకూడదు. మనం కనిపెట్టింది చాట్ జీపీటీ మనల్ని కనిపెట్టలేదు. దీనికి ఒక చిన్న ఉదాహరణగా, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తన వర్క్ కంప్లీట్ చేసుకొని నైట్ 12-12:30కి ఆఫీస్ నుంచి బయటకు వెళ్తూ ఉంటాడు. కానీ అక్కడ కూర్చొని వాచ్మెన్ రాస్తూ ఉంటాడు. వెళ్ళి అడుగుతాడు ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఏఐ ఉంది కదా, నువ్వు ఇంకా ఏంటి పెన్ను పేపర్ పట్టుకొని రాస్తున్నావు, ఆ కాలం జమానా పోయింది అని. అప్పుడు అతను నవ్వుతూ ఒక సమాధానం చెప్తాడు. ఏమనంటే, సార్, ఏఐ మీరు చెప్పిన వర్క్ అంతా ఫాస్ట్గా చేయగలదు, కానీ నా మనసులోని భావాలు, నా మనసులోని ఆలోచనలు ఏఐకి తెలియవు కదా, ఆ ఫీలింగ్స్ ఏఐకి ఉండవు కదా, నా ఎక్స్పీరియన్స్ ఏఐకి రావు కదా. అలా హ్యూమన్ టచ్ మిస్ అవుతున్న తరుణంలో అతను చెప్పిన సమాధానానికి ఇతను ఫ్లాట్ అవుతాడు. ఎందుకంటే నిజమే కదా. ఇప్పుడు మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, గివ్ మీ మై ఎక్స్పీరియన్స్ ఇన్ సో అంటే ఏఐ ఇస్తుందా? ఇవ్వలేదు కదా. మన జీవిత అనుభవాలు మన మనసులోకే మాత్రం తెలుస్తాయి. అవి పక్కన వాళ్ళకి తెలియడమే కష్టం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎలా తెలుస్తుంది? మేబీ ఫ్యూచర్లో అలాంటివి కూడా వస్తాయేమో, చెప్పలేం. కానీ ఉన్నంత వరకు మనిషిలా బతకాలి. ఏఐని మనం క్రియేట్ చేసాం, మనల్ని ప్రకృతి క్రియేట్ చేసింది. ప్రకృతి అంటే ఎవడు? దేవుడు. ఆ దేవుడు క్రియేట్ చేసిన హ్యూమన్స్ మనం మిషన్ బారిన బట్టి, లేకుంటే ఒక సాఫ్ట్వేర్ బారిన బట్టి ఇలా రిలేషన్స్ని దెబ్బతీసుకుంటున్నాం. రిలేషన్స్ పాడు చేసుకోవడమే కాదు, నాలెడ్జ్ వెరీ గుడ్. ఏఐని యూజ్ చేసుకొని నాలెడ్జ్ పెంచుకోవడం వేరు. ఏఐని యూజ్ చేసి ప్రతి ఒక్క చిన్న పని ఏఐతోనే చేయడం వేరు. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇప్పుడు గుడ్ మార్నింగ్ మెసేజ్ చేయాలన్నా కూడా ఏఐకి వెళ్ళి, వాట్సాప్లోకి వెళ్ళి చాట్ జీపీటీ మెటా ఏఐ ఓపెన్ చేసి వాటిలో గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చూసి టైప్ చేస్తాం. ఎక్కడికి మన హ్యూమన్ రిలేషన్స్ వెళ్తున్నాయి? మనం ఏఐతో ఉంటామా, మనుషులతో ఉంటామా? ఏఐ ఈజ్ బెటర్ ఇన్ వాట్ వే? ఇన్ గెయినింగ్ నాలెడ్జ్. బట్ ఏఐకి హ్యూమన్ టచ్, హ్యూమన్ రిలేషన్స్, హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ ఎమోషన్స్ ఏఐకి ఉండవు. సో when you are trying to use the missions, whatever it may be, phone, laptop, softwares, whatever the things, try to minimize the uses of the tools. ఓకే, మన బ్రెయిన్కి ఆలోచించే కెపాసిటీ ఉంది. మన బ్రెయిన్ ఆలోచిస్తేనే చాట్ జీపీటీ వచ్చింది, మన బ్రెయిన్ ఆలోచిస్తేనే ఫేస్బుక్ వచ్చింది, మన బ్రెయిన్ ఆలోచిస్తేనే యూట్యూబ్ వచ్చింది, మన బ్రెయిన్ ఆలోచిస్తేనే ఇన్స్టాగ్రామ్ వచ్చింది. కానీ మనం ఏం చేస్తున్నాం? మన బ్రెయిన్ని వాటికి అంకితం ఇస్తున్నాం. హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ దాన్ చాట్ జీపీటీ. ఎందుకంటే ఆ చాట్ జీపీటీని క్రియేట్ చేసిందే హ్యూమన్ బ్రెయిన్. సో ఈరోజు వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి, తప్పులేదు. కానీ అదే ప్రపంచంగా బతకండి. ఏఐని వాడండి, ఏఐలో నేర్చుకోండి. మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో, మీ ఆఫీస్ వర్క్స్ ఏమున్నాయో, అవి ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఏఐ ద్వారా చేసుకోండి. కానీ హ్యూమన్ టచ్ని మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్క హ్యూమన్ మనకు అవసరమే. ప్రతి ఒక్క మనిషితో మనకు పని ఉంటుంది. ప్రతి ఒక్క గ్యాడ్జెట్ మీ టైంని కిల్ చేస్తుంది, మీ మైండ్ని మార్చేస్తుంది. కానీ హ్యూమన్ రిలేషన్స్ పెంచుకుంటే మీకు ఎప్పుడైనా ఆ గ్యాడ్జెట్ అయినా మిమ్మల్ని, ఓకే, మీకు ఎవరితోనో మాట్లాడాలనిపించింది అనుకో, చాట్ జీపీటీతో మాట్లాడతారా? నేను ఈరోజు కాదు, ఒక 2 months బ్యాక్ ఒక షాక్ అయ్యే న్యూస్ ఏంటంటే, ఒక అబ్బాయి చాట్ జీపీటీతో చాట్ చేస్తున్నాడు. హ్యూమన్ లైఫ్ ఎలా మారిపోయిందో చూడండి. ఫోన్కి అడిక్ట్ అవ్వడం వల్ల, ఇలా టూల్స్కి అడిక్ట్ అవ్వడం వల్ల
నువ్వు చాట్ జీపీటీతో చాట్ చేస్తే, లేకుంటే ఒక ఏఐ టూల్‌తో చాట్ చేస్తే నీ ఫ్యూచర్ ఏంటి? నువ్వు పిచ్చోడు అవుతావా కావా? గేమ్స్‌తో మాట్లాడేది అది రోబోటే. ఇప్పుడు చాట్ జీపీటీ రోబోటే. ఇంకొకొచ్చే ఏఐ టూల్ అయినా రోబోటే. సీ ఐయామ్ టెల్లింగ్ యూ, మీరు వీక్‌లో 1 డేని ఫిక్స్ చేసుకోండి మొబైల్ వాడకుండా, లేదంటే చాట్ జీపీటీ వాడకుండా ఉండాలి అని. ఏఐ ఈజ్ పవర్‌ఫుల్ బట్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ బ్యూటిఫుల్. చాలామంది పిల్లలు ఇంటికెళ్ళినా కూడా పేరెంట్స్‌తో మాట్లాడరు. ఫోన్‌తోనే మాట్లాడుతుంటారు. ఫోన్‌లోనే చాటింగ్. సో, యూజెస్ ఆఫ్ గ్యాడ్జెట్స్ తగ్గించండి. ఏఐని వాడకం కొద్దిగా తగ్గించండి. వాడొద్దని చెప్పను. మనము టెక్నాలజీలో అప్డేటెడ్‌గా ఉండాలి. మనం ఎప్పుడైతే అప్డేట్‌గా ఉంటామో అప్పుడే సమాజం మనల్ని గుర్తిస్తుంది, మనల్ని గమనిస్తుంది. కానీ మనం ఎంతైతే టెక్నాలజీకి వాల్యూ ఇస్తున్నామో హ్యూమన్స్ టచ్ కూడా అంత వాల్యూ ఇవ్వండి. బోత్ ఆర్ ఈక్వల్. నన్నడిగితే హ్యూమన్ టచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఏఐ టూల్స్. సో, ఆ ఫ్యూచర్‌ని షేప్ చేసుకోండి. ఆ ఫ్యూచర్‌ని షేప్ చేయండి ఏఐతో. కానీ మీ మనిషి ఒక డ్రీమ్‌తో అద్భుతాలు సృష్టించొచ్చు. ఒక లోకాన్నే మార్చగలడు. ఒక మనిషి మన మేధాశక్తితో ప్రపంచాన్ని మార్చగలం. ఏఐతో కాదు. ఏఐతో మార్చలేం. కానీ మన మైండ్‌తో మార్చగలం. సజెషన్ ఏందంటే వైజ్‌గా యూజ్ చేయండి. చాలా తెలివిగా ఏఐని యూజ్ చేయండి. బట్ నెవర్ ఫర్గాట్ ద హ్యూమన్ రిలేషన్స్. నెవర్ ఫర్గాట్. యువర్ హార్ట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఏఐ. Your heart is real superpower. Your brain is real superpower. Why? Because your brain and heart work together, then your day is yours. Always remember the day is yours. Why? Because మీరు ఎన్ని జిమిక్కులు చేసినా, ఎన్ని క్రిమిక్కులు చేసినా, ఎన్ని చాట్ జీపీటీ లాంటి టూల్స్ వచ్చినా కూడా మనిషి అవసరం ఉంటుంది. మీరు ఒకరితో మాట్లాడాలన్నా, ఒకరితో ఏదైనా వర్క్ చేయాలన్నా మనిషి అవసరం ఇంపార్టెంట్. సో డోంట్ ఫర్గెట్ ద హ్యూమన్ రిలేషన్స్, బట్ యూజ్ వైజ్లీ, వెరీ వైజ్లీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. థ్యాంక్ యూ. వీడియోస్లో మీకు ఏ పాయింట్ నచ్చినా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.